తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు పడటంతో పంటలు తడిచిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈదురు గాలుల ధాటికి మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. మరో 4 రోజుల పాటు వర్షాల సూచనలు చెప్పడంతో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అలర్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు పడటంతో పంటలు తడిచిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈదురు గాలుల ధాటికి మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. మరో 4 రోజుల పాటు వర్షాల సూచన చెప్పడంతో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అలర్ట్ చేశారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, రెహానా, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్ అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. గత 3-4 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతూ హైదరాబాద్ అంతా కూడా హైదరాబాద్ అవ్వచ్చు, అలాగే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినట్టు ఈదురు గాలులు కూడా హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా గత 3-4 రోజులు ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని జిల్లాల్లో దాదాపు 4-5 రోజుల నుంచి ఉదయం అలాగే సాయంత్రం పూట కూడా వర్షం కురుస్తుంది. అయితే ఇవాళ పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ఇవాళ నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వర్షం పడనున్నట్లయితే తెలుస్తోంది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ అయితే ఉన్నట్టుగా పేర్కొంటుంది. అయితే ఈ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ జాగ్రత్తగా ఉండాలంటూ కూడా వార్నింగ్ ఇచ్చింది. ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్, మెదక్ అలాగే వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు నిన్న రాత్రి నుంచి కూడా పడుతున్నాయి. అర్ధరాత్రి గాలులతో కూడిన భారీ వర్షం పడింది. ఇవాళ కూడా చల్లటి వాతావరణం నెలకొంది. వర్షం ఎక్కువగా ఉన్న ఉత్తర తెలంగాణలో మాత్రమే పడినట్లయితే వాతావరణ శాఖ అయితే తెలుస్తుంది, చెప్పడం జరుగుతుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలతో రైతులైతే తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రెహానా, ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు రైతులు అయితే పడుతున్నారు. ఎందుకంటే కల్లాల్లో వేసినటువంటి పంట అవ్వచ్చు, అలాగే మామిడి కాయలు కూడా, అంటే మామిడి తోట ఉన్నటువంటి కాయలు కూడా ఈదురు గాలులకు ఎక్కడికక్కడ చిందరవదనైనటువంటి పరిస్థితులు, తీవ్ర ఇబ్బందులు రైతులు కూడా పడుతున్నారు. వర్షాలు పడడంతో పంటలు తడిసిపోయిన రైతులు ఆందోళన చెందుతున్నారు. మరొక పక్క ఈదురు గాలుల దాటికి మామిడి పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లుతుంది. అయితే మరొక 3-4 రోజులు వర్ష సూచనలు డెఫినెట్ గా ఉన్నాయి. రైతులంతా కూడా జాగ్రత్తగా కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే రెహానా, హైదరాబాద్ అంతా కూడా గత 4 రోజుల నుంచి ఉదయం అంతా ఉక్కపోతతో, ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతూ సాయంత్రం అవ్వగానే ఈదురు గాలులతో కూడినటువంటి వర్షం మెల్లమెల్లగా హైదరాబాద్ లోని కొన్ని ఏరియాల్లో, అలాగే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా గత 4 నుంచి మనం చూస్తున్నాం. అలాగే ఇవాళ, రేపు, ఎల్లుండి కూడా, అంటే రానున్న 3 రోజులు కూడా హైదరాబాద్ లో వర్ష ప్రభావం ఉందని తెలుస్తుంది. రెహానా. ఓకే వినోద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.